దేవుడు నా జీవితంలో అదే చేస్తాడండి. నేను అదే అడిగాను దేవుడిని వివాహం కాకముందు. ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షించబడ్డానో దాని తర్వాత అడిగాను, దేవా ఇంకా ఈ లోకస్తులతోటి నాకు వద్దయ్యా, అనుభవించేసాను, పొందుకున్నాను, దెబ్బలు తిన్నాను, నాకు ఇవన్నీ వద్దయ్యా, ఈ స్నేహితులు వద్దు, ఇవంతా నాకు వద్దు, లోకం వద్దు, నాకు నిజంగా దేవా ఇది మొదలుకొని నేను అడిగేది ఒక్కటే ఏంటిదంటే, కుంటి వారిని ఇచ్చినా పర్వాలేదయ్యా నాకు భర్తగా, గుడ్డివారైనా పర్వాలేదయ్యా, అటువంటి వారు నీ సేవ చేసేవారు గుడ్డివారైనా కుంటివారైనా పర్వాలేదయ్యా, వారు ఇచ్చినా సరిపోతుంది, కానీ వారికి నీ భయం ఉండాలి, నీ ఎడల ప్రేమ ఉండాలి, అంత మట్టుకు నేను కోరుతున్నాను. ఒక కోరిక అడిగానండి. ఈ వాక్యం నా జీవితంలో నెరవేర్చాడు దేవుడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు అంట. ఈవెన్ మోర్ దెన్ వి డిజర్వ్. యూ మైట్ బీ సింగ్ ఐఎమ్ సో అన్క్వాలిఫైడ్. నాకైతే ఎప్పుడు అనిపిస్తుంది, రాజు గారికి నేనేంటి, ఆయన ఏంటి, నేనేంటి అని అనిపిస్తూ ఉంటుంది. అంటే అడిగిన దానికంటే అన్క్వాలిఫైడ్, అన్డిజర్వింగ్ పీపుల్కి కూడా దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, అందుకే నేను నీకు ఇంత గొప్ప కార్యం చేయడానికి నేను పూనుకున్నాను అంటాడండి దేవుడు. హల్లెలూయా.